ఫ్రెండ్స్ నామినేషన్స్ లో బాగా ఊహించని ట్విస్ట్. తనూజ భరణి గారికి పెద్ద గొడవ, తనూజ దివ్యకి మధ్య గొడవ, తనూజ ఇమ్మోకి మధ్య గొడవ, అలాగే తనూజ వర్సెస్ సుమన్. సుమన్ గారికి తనూజకి గొడవ జరగలేదు కానీ అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. నామినేషన్స్ లో అస్సలు ఊరుకునేది లేదన్నట్టుగానే బిగ్ బాస్ ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడు కూడా డైరెక్ట్ నామినేషన్స్ వేయట్లేదు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే బిగ్ బాస్ మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. నామినేషన్ అంటే జస్ట్ ఏదో రంగు పూసో లేకపోతే ఫోమ్ పూసో లేకపోతే నిప్పులో ఫోటో వేసేసి నామినేషన్స్ పాయింట్స్ చెప్తుంటే వీళ్ళకి రియల్ నామినేషన్ పవర్ తెలియట్లా. ఒక మనిషిని నామినేట్ చేయాలన్నా కూడా నువ్వు చాలా కష్టపడాలి అని బిగ్ బాస్ చెప్తున్నాడంటే అక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంటే కళ్యాణ్ అనే వాడు చాలా కష్టపడి నామినేషన్స్ కి సంబంధించిన ఒక ఆప్షన్ తీసుకుని భరణి గారినో ఆయన ఎవరినో ఒకరు నామినేట్ చేశారంటే ఖచ్చితంగా నామినేట్ అయిన వ్యక్తికి ఏమనిపిస్తుంది తెలుసా? అంటే కళ్యాణ్ నా కోసం ఇంత ఫైట్ చేసి నన్ను నామినేషన్ వేస్తున్నాడంటే అతనికి నా మీద ఎంత కక్ష ఉందిరా బాబు, ఎంత గ్రడ్జ్ ఉందిరా బాబు అని అనుకుంటారు కదా. అదే ఇక్కడ బిగ్ బాస్ హోల్ కాన్సెప్ట్. అయితే మ్యాటర్ ఏంటంటే తనుజకి భరణికి ఎందుకు గొడవ అయింది అంటే ఇక్కడ చాలా సింపుల్ రీజన్ అండి. రీజన్ సింపులే కానీ ఫైట్ పెద్దదే. మ్యాటర్ ఏంటంటే భరణి గారు తన లోపలికి వెళ్ళిపోతే భరణి గారు బొమ్మ తనుజ చేతిలో ఉంటుంది, తనుజ లాస్ట్ ఉంటుంది. తనుజ శారీతో పరిగెట్టలేని పరిస్థితి వచ్చింది, అదే తనకు ప్రాబ్లమ్. అయితే తనుజ వర్సెస్ భరణి నుంచుంటారు. మ్యాటర్ తెలిసిందే కదా, బొమ్మ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు ఆఖరిలో వచ్చిన వాళ్ళు బయటే ఉండాలి. అలాగే ఎవరి బొమ్మ ఉంటుందో వాళ్ళు కూడా బయటికి రావాలి. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతాయి, ఆఖరిలో వాళ్ళు నామినేట్ అయితే అవుతారనమాట. సో నాకేమనిపించిందంటే తనుజ గారి శారీ బదులు కొంచెం మంచిగా రన్నింగ్ ఈజీగా ఉండేది, ఈజీగా ఉండేది కడితే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ టైంలో ఆవిడ ఎక్కువగా శారీస్ కడుతున్నారు, కానీ గత 9 వారాల నామినేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మోస్ట్లీ అన్ని కూడా టాస్క్ రిలేటెడ్ గానే ఉన్నాయని అర్థమవుతుంది. సో ఆవిడ నామినేషన్స్ అన్న తర్వాత ఆ సెటప్ అది చూసిన తర్వాత మేబీ శారీ కాకుండా నార్మల్ గా వేసుకుని ఉంటే ఆవిడ ఇన్నిసార్లు నామినేషన్స్ లోకి వచ్చి ఉండేవారు కాదేమో అనిపిస్తుంది. అంటే నామినేషన్ రౌండ్స్. ఎందుకంటే తనుజ వర్సెస్ ఇమాన్యుల్, తనుజ వర్సెస్ భరణి, తనుజ వర్సెస్ సుమన్, తనుజ వర్సెస్ దివ్య. సో ఈ నలుగురు జరిగింది. దివ్యదైతే తను పరిగెట్టినందువల్ల కాదు, అది రీజన్ వేరే, ఇప్పుడు అది కూడా మాట్లాడుకుందాం మనం. మ్యాటర్ ఏమైందంటే భరణి గారు తనుజ ఉన్నప్పుడు అందరూ కూడా తనుజానే సేవ్ చేసి భరణి గారిని నామినేషన్స్ లోకి వేశారు. మరి తనుజ ఎలా నామినేషన్స్ లోకి వచ్చింది అంటే దివ్య వల్ల వచ్చింది. ఎందుకంటే కెప్టెన్ గా ఒక స్పెషల్ పవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దివ్యకి ఒక నామినేషన్ ఇవ్వాలి డైరెక్ట్ గాని, తను ఏమందంటే తనుజ నామినేషన్స్ లోకి వేసింది. ఎందుకంటే తన రీజన్ ఏంటంటే నాకు సార్ ఒక మాట అన్నారు సండే ఎపిసోడ్ లో, నువ్వు 7x5 35 టైమ్స్ గొడవ పడ్డావు రేషన్ మేనేజర్ గా, రేషన్ మేనేజర్ గా నువ్వు గొడవ పడ్డావు, నీకు వద్దు అన్న విషయాన్ని నువ్వు స్ట్రాంగ్ గా చెప్పలేకపోయావు. ఆ విషయం నీకు క్లోజ్ గా ఉన్న మాధురి గారే చెప్పారు, ఇమాన్యుల్ తప్పు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం తనుజ వర్సెస్ ఇమాన్యుల్ లో కూడా మ్యాటర్ ఏమైందంటే తనుజ వర్సెస్ ఇమాన్యుల్ లో కూడా ఇమాన్యుల్ ఫస్ట్ సేవ్ అయ్యాడు, తర్వాత మళ్ళీ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇలా రకరకాల జోన్స్ అయితే జరిగాయి. అయితే తనుజ విషయంలో ఏం జరిగిందంటే దివ్య డైరెక్ట్ నామినేషన్ వేసిందా లేదా, లేకపోతే ఇమ్ము వర్సెస్ తనుజాలో ఇమ్ముని సేవ్ చేసి తనుజ నామినేట్ చేశారన్న విషయం పైన ఒక చిన్న క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే మాత్రం తనుజ వర్సెస్ దివ్య చాలా గట్టిగా గొడవ జరిగింది. ఎందుకంటే మీరు ప్రోమోలో కూడా చూసినట్టయితే ఆ సుమన్ శెట్టిను తనుజ నిలబడితే తనుజ అంటుంది నాకు సుమన్ శెట్టి గారి మీద ఎటువంటి పాయింట్స్ లేదు అని చెప్పేసి అంటుంది అనమాట. తనుజ ఒక పాయింట్ తీసుకోవచ్చు, ఏమంటే మీరు స్టాండ్ అయితే తీసుకుంటున్నారు కానీ గేమ్స్ పరంగా మీరు గట్టిగా ట్రై చేయట్లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా సుమన్ గారు కూడా ఈ మాట అంటారు, అమ్మ నువ్వేం ఆడి గెలిచావమ్మా, నువ్వు కూడా ఏం గెలవలేదు కదా అంటారు. సో అందుకనే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయకుండా వదిలేసిందేమో మరి నాకు తెలియదు. అయితే మ్యాటర్ ఏంటంటే తనుజ అప్పుడు కూడా సుమన్ శెట్టి గారి కన్నా కూడా తనుజ ఎక్కువ గొడవలు పడింది అని చెప్పేసి అంటారు అనమాట. సో మనకు అర్థమైంది ఏంటంటే తనుజ ఈజ్ ఇన్ నామినేషన్స్. ఎందుకంటే నాకు సార్ సాటర్డే కాకుండా సండే ఎపిసోడ్ లో ఆమె గురించి ఇర్రేషనల్ మేనేజర్ అంటే రేషన్ మేనేజర్ అంటే ఏంటి, రేషన్ ని కరెక్ట్ గా సర్దం, ఇర్రేషనల్ అంటే ఏంటి సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం, ఇంచుమించు అదే అర్థం వచ్చినట్టు. సో దానికి సంబంధించి తనుజ ఏదైతే నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఏదైనా కూడా దివ్య చేతుల్లోనే ఉన్నట్టు అర్థమవుతుంది ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది. తర్వాత భరణి వర్సెస్ తనుజ కూడా జరిగింది. భరణి వర్సెస్ తనుజలో భరణిని వేస్తారు నామినేషన్స్ లో. సో
తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ విషయంలో మాత్రం అందరూ కూడా ఇమ్ముని కాపాడటం జరిగింది. అయితే భరణికి, తనుజకి మధ్య చాలా రోజుల నుంచి ఫైట్ జరుగుతోందా అంటే ఏమో జరుగుతుందేమో మరి. ఎందుకంటే భరణి గారు చాలా క్లియర్‌గా తనుజ వర్సెస్ దివ్యలో ఎవరి వైపు స్టాండ్ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది. అంటే ఆయన గనుక ఒక స్టాండ్ తీసుకొని లేదమ్మా నేను ఇలా చేస్తాను అని గనుక ఆయన అనుకుంటే బాగుండేది. అయితే ఇక్కడ ఇంకో నామినేషన్ పాయింట్ ఏంటంటే నేను ఆ రోజు గేమ్ ఆడడానికి వెళ్తా అన్నాను మిమ్మల్ని సేవ్ చేయడం కోసం, మిమ్మల్ని రీఎంట్రీ ఇవ్వడం కోసం. కానీ మీరు ఒప్పుకోలేదు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అనడంలో కూడా తన నామినేషన్ పాయింట్ ఉండొచ్చు. అలాగే బిర్యానీ విషయంలో నామినేషన్ పాయింట్ ఉండొచ్చు. ఇలా రకరకాల పాయింట్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఎప్పటి నుంచో మీరు గమనించండి, దివ్య కూడా భరణి గారిని నామినేట్ చేసింది. భరణి గారిని అడిగింది, మీరు నాకు డ్యాగర్ ఇవ్వండి, కత్తి ఇవ్వండి, నేను తనుజాకి వేసేస్తాను అన్నట్టుగా మాట్లాడింది. తనుజాకి వేస్తానని చెప్పలే, కానీ నాకు ఇవ్వండి అంది. అప్పుడు అందనమాట నేను తనుజా నామినేట్ చేస్తానని. ఎప్పటి నుంచో దివ్యకి తనుజాకి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు ఎవరి కోసమో బలవంతంగా ఏమో మేము కలిసి ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు కలిసి లేరు. వీళ్ళ పద్ధతులే వేరు. సో అది జరిగింది. మొత్తానికి అయితే మాత్రం తనుజ ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చింది. సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. ఆయన వచ్చారు. నేను అనేది ఏంటంటే ఆయన ప్రోమోలో చూపించినట్టుగా అంత ఏడ్ చేయటం, సెల్ఫ్ నామినేట్ చేసుకుని అంత అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు నామినేషన్స్ ఫేస్ చేయాల్సింది. అందులో 8వ వారం 9వ వారం వచ్చిందంటే ఇక దద్దరిల్లిపోద్ది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. గేమ్ ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తూ ఉంటుంది. అందులోనూ రీఎంట్రీ వచ్చిన తర్వాత భరణి గారికి ఇది ఒక సెకండ్ లైఫే. అలాగే భరణి గారికి కూడా ఒక మాట అంటారు ఆయన లైవ్ లో, సుమన్ అన్నకి మంచిగా ఉంది బయట. ఈ భరణిను ఇమాన్యుయల్ మాట్లాడుకుంటున్నారు. సుమన్ అన్నకి మంచిగా ఉంది బయట అంటే ఏం ఆడుతున్నారన్నా ఆయన అంటే, ఆయన మంచి ఆయన నేను కాదంటలేదు, కానీ ఆయన గేమ్స్ లో నాకు అంత ఎక్కడ కనపడట్లేదు అని చెప్పేసి ఇమ్మును భరణి అనుకుంటారు. అది నిజమే, సుమన్ శెట్టి గారు ఆడుతున్నారు, కానీ ఆయన ఆట అంత ఇంటెన్స్ గా ఏం ఉండదు. ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే సుమన్ శెట్టి గారి కన్నా మాధురి చాలా కంటెంట్ ఇచ్చేసింది. ఆవిడ ఉన్న 2-3 వారాల్లో కూడా అసలు ఎక్కడ చూసినా మాధురినే ఉంది. గొడవ అవ్వనివ్వండి, స్టాండ్ అవ్వనివ్వండి, ఫన్ అవ్వనివ్వండి, తనూజ వర్సెస్ మాధురి అవ్వనివ్వండి, ఏదైనా సరే ఆవిడ ఇచ్చిన కంటెంట్ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు. ఆవిడకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇవ్వాలి నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు. ఎందుకంటే అమ్మా ఇంత కంటెంట్ ఇచ్చామని. నాకైతే దివ్య పద్ధతి భరణి గారి విషయంలో నచ్చడం లేదండి. ఇప్పుడు భరణి గారికి దివ్య క్లోజ్, ఓకే కాదనట్లా. అంత మాత్రాన భరణి గారు ఫోర్స్ఫుల్ గా తనని సపోర్ట్ చేయాలని లేదు కదా. ఆయన నచ్చింది ఆయన చేస్తాడు. ఆయనకి ఏమైంది, మధ్యలో వీళ్ళందరూ ఎందుకు దూరిపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఆయన సేఫ్ గేమ్ ఆడితే తప్పు పట్టొచ్చు, ఆయన నాకెందుకు సపోర్ట్ చేయలేదని మాత్రం ఆయన టాన్ చేస్తే మాత్రం దివ్య అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఆయన గేమ్ ఆయన ఆడనివ్వాలి. భరణి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత దివ్య వల్ల ఆయనకి ఎంత నెగిటివ్ అయిందన్న విషయం ఆయన గ్రహించుకుని ఆయన గేమ్ ఆయన క్లారిటీగా ఉండాలి. ఉంటే తనుజ వైపు ఉండాలి, లేదంటే దివ్య వైపు ఉండాలి. ఇద్దరి మధ్య ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ గేమ్ వరకైనా, పర్సనల్ గా అయితే మర్చిపోండి, కానీ గేమ్ పరంగా అయితే మాత్రం చూడాలి. పర్సనల్ కి గేమ్ కి తేడా ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడ మ్యాటర్ చెప్తా. ఇప్పుడు ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే బెడ్ విషయంలో కానీ, బెడ్ అంటే మీరు ఏదో అనుకోవద్దు, బెడ్ అంటే మామూలుగా ఎక్కడ నిద్రపోవాలి అనే విషయం పైన కూడా చాలా గొడవలు జరుగుతుంటాయి. అటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నా. లేకపోతే పర్సనల్ కేర్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో ఓకే తను సపోర్ట్ చేయొచ్చు. భరణి గారు దివ్యకి మందులు ఇవ్వచ్చు, దివ్య భరణి గారికి మందులు ఇవ్వచ్చు. కానీ గేమ్ పరంగా చూసుకున్నట్టయితే, గేమ్ అంటే ఒక కెప్టెన్సీ టాస్క్, ఒక నామినేషన్స్ ప్రక్రియ, ఒక కెప్టెన్సీ కంటెండర్, ఇంకా వేరే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మాత్రం తన మనసులో ఉన్న ఒపీనియన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. అది